సిగరెట్టు, మందు, జూదం ఇవి ఎలాగైతే వ్యసనాలో గవర్నమెంట్ జాబ్ అనే ఒక కోరిక కూడా ఈ కాలంలో వ్యసనంగా మారిపోయింది. మన ఊర్లోనో, మన వీధిలోనో, మన చుట్టుపక్కల చాలామందిని మనం చూస్తూ ఉంటాం. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసి 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 లాస్ట్కి వయసు మొత్తం అయిపోగొట్టుకుని ఎలాంటి స్కిల్ లేకుండా ఈ సమాజంలో ఏ పని చేయడానికి ఫిట్ కాకుండా నిస్సహాయుల్లాగా సోమరుల్లాగా బతికే వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవితం మొత్తం స్టడీ సర్కిళ్ళల్లోనే అవగొట్టుకొని ఉంటారు. ఎప్పుడు నోటిఫికేషన్లో పడతాయో తెలియదు. ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా సరే ఏదో ఒక కోర్టు కేసులని ఏదో ఒక తగాదాలతో అవి డిలే అవ్వడం. ఒకవేళ వచ్చినా సరే లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటే వందల్లో ఉద్యోగాలు ఉండడం. అవి వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో బంధువులకి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఇంకా ఎప్పుడు రా జాబు అంటే సమాధానం చెప్పలేక కుమిలిపోయే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయొద్దని కాదు నా ఉద్దేశం. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపుకోవాలా అనే ఒక క్లారిటీ కూడా తెలియాలి. లేదంటే తిరిగి చూసుకున్న తర్వాత వయసు అయిపోతుంది. మొత్తం మన వయసు మొత్తాన్ని ఆ స్టడీ సర్కిళ్ళు, ఆ కాంపిటేటివ్ బుక్సే తినేస్తాయి. స్కిల్ ఉండదు. అట్లాంటప్పుడు బయటకు వచ్చి ఏం బతకలేం. కాబట్టి ఎప్పుడు వదలలో తెలుసుకొనే దాంట్లోకి దిగాల. ఒకవేళ వదలాలని డిసైడ్ అయినప్పుడు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని సమాజంలో మళ్ళీ సస్టైన్ అవ్వడానికి ఫిట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక మామూలు చెక్క పని చేసే ఒక వ్యక్తి కూడా ఒక స్కిల్డ్ లేబర్ ఎవరైనా సరే, చెక్క పని కానీ లేకపోతే రాతి పని కానీ ఏ పని అయినా సరే ఒక స్కిల్డ్ లేబరు సంపాదన దాదాపు ఇప్పుడు 70-80 వేలు ఉంటుంది. నిజంగా వాడి దగ్గర చాలా క్రాఫ్ట్ స్కిల్ ఉంటే. ఇప్పుడు ఒకవేళ మీరు 34-35 ఏళ్ళ వయసులో గవర్నమెంట్ జాబ్ పొడిచినా సరే ఈ చుట్టుపక్కల ఉన్న గొర్రెల మందిని సాటిస్ఫై చేయడానికి అది పనికొస్తుంది తప్పితే మీరు ఆ వయసులో చేరిన తర్వాత మీకు నిజంగా అనిపిస్తుంది ఈ ఉద్యోగం కోసమా ఇన్నేళ్ల పాటు మనం తిప్పలు పడిందని. నా ఫ్రెండ్సే చాలామంది నాకు ఈ మాట చెప్పారు, దీనికోసమారా నేను ఇన్నేళ్ళు తిప్పలు పడి చదివింది అని అనిపించింది నాకు చేరిన తర్వాత అని. కాబట్టి ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే హ్యాపీగా బతకచ్చు. డబ్బులు సంపాదించడానికి అది ఉపయోగపడుతుంది. అంతేగాని గవర్నమెంట్ జాబ్ అనే ఒక వ్యామోహంతో కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి. డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్. ఓ యే. థ్యాంక్ యూ.